నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రజని. మాది ఆందోళన కాన్స్టిట్యున్సీ. రైట్. ఇప్పుడు 11వ తారీఖున ఎన్నికలు జరుగుతుంది. బైపోల్ ఎన్నికలు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఎవరు గెలుద్దాం? ఎవ్వరు గెలుస్తారని అనుమానాలు ఎందుకు? మొన్న నామినేషన్ జరిగిన ర్యాలీ అది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ. ఆల్రెడీ నవీనన్న గెలిచిండు, ఆ గెలుపు ర్యాలీ అది. ఆ ర్యాలీలో ఒక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది కదా, వచ్చిన 1,00,000 మంది కూడా రౌడీ షీటర్లు వచ్చారు, తను రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్లు వచ్చారని చెప్తున్నారు. దాన్ని మీరేమంటారు? రౌడీ షీటర్లు అంటే వాళ్ళు పార్టీ కండువాలు కప్పుకోనో, పార్టీలోకి వచ్చినోలో, పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కాదు, అభిమానంతో వచ్చే వాళ్ళు ఎవరైతే ఏంది అవసరం లేదు. ఇంకొకటి, మీరు నిన్నగాక మొన్న మరి సల్మాన్ అన్నాను ఎందుకు తీసుకున్నా మీ పార్టీలోకి? ఎట్లా కండువా కప్పిండ్రు? 25 కేసెస్ ఉన్నాయి ఆయన మీద. పోప్సో ఒకటి ఉన్నది, పీడీ యాక్టివ్ ఒకటి ఉన్నది, ఇన్ని కేసులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ చందాలను ఎగ్గొట్టిండన్న ఎలిగేషన్స్ ఆయన మీద ఉన్నప్పటికీ మీరు స్వచ్ఛందంగా ప్రేమతో కండువా కప్పి తీసుకుంటారు అంటే రౌడీలు మీరా నవీనన్న? ఎవరు రౌడీలు? ఎవరిది రౌడీ పార్టీ? నిజమైన రౌడీలు మీరు, మీ దగ్గర ఉన్న రౌడీలు. నవీనన్ దగ్గర రౌడీలు లేరు, నవీనన్ దగ్గర అభిమానులు ఉన్నారు. అభిమానంతో ఆంధ్ర నుంచి వచ్చిండ్రు. మరి ఎందుకు వచ్చిండ్రు? డబ్బులు ఇస్తే వచ్చిండ్రు వాళ్ళేమన్నా? స్వచ్ఛందంగా వచ్చిండ్రు. నవీనన్ అంటే అట్లా కట్టుకుంటూ కంచుకోట, ప్రేమ అనే కంచుకోట కట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి ఎవరైనా రావచ్చు. గతంలో 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోవడం జరిగింది కదా, ఈసారి గెలిచే అవకాశం ఉందా నవీన్? చెప్పినా కదా, మొన్న జరిగింది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ అది. ఆల్మోస్ట్ గెలిచిండు. కాకపోతే ఒక ప్రణాళిక అనేది ఉంటది కదా, రూల్స్ అని, దాని ప్రకారం ఎలక్షన్స్ అంతే. ఇది కాంగ్రెస్ కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ కి వ్యతిరేకత ఉన్నదని ఎవరు చెప్పిండ్రు? ఏ రకంగా వ్యతిరేకత ఉంటది? ఏం చేయలేదని వ్యతిరేకత ఉంటది. హైడ్రాన్ అంటే మరి మీరు గతంలో మీ పార్టీ మనిషి ఇక్కడ పాతుకొని 10 సంవత్సరాలు కూర్చొని ఎక్కడ ఖాళీ స్థలం కనపడ్డా, ఎక్కడ చెరువు కనపడ్డా, ఎక్కడ కుంట కనపడ్డా తీసుకుపోయి బీఆర్ఎస్ లో కప్పచెప్పి దాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు చెరువులు కుంట లేకుండా చేసి, పల్లాలనే ప్రాంతం లేకుండా నీళ్లు వర్షాలు వస్తుంటే ఇళ్లలోకి వచ్చి మనుషులు మునిగిపోతున్నారు. అలాంటప్పుడు హైడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడాలు గులి కొడితేనే కదా అక్కడ గుంత ఏర్పడి హైడ్రా అనేది, దాని వల్ల అక్కడ ప్రజలు కాపాడేది, నీళ్ళు ఆగేది. మళ్ళీ అది ప్రజలకు లాభంగా నష్టమయ్యే ప్రకారం. నష్టం ఎవరికి? ఎవరైతే కబ్జాలు పెట్టుకున్నారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడ దాన్ని చేసుకున్నారో వాళ్ళకి అది కష్టం అనిపించి వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు. నిజంగా ప్రజలకు తెలుసు అక్కడ ఇంత ముందు ఏముండే, ఇప్పుడు ఏమున్నది వాళ్ళకి తెలుసు. మీరు తీసుకొచ్చి బుల్డోజర్ కారు అంటే మాకు బుల్డోజరే కావాలి, ఎందుకంటే మీ గడిలు కూర్చోడానికి మాకు బుల్డోజర్ కావాలి. మా శ్రమం దోసుకొని మీరు గడిలు కట్టుకున్నారు, మీ గడిలు కూల్చారంటే మాకు బుల్డోజరే కావాలి. 100% ఆయన పదవిలో లేకున్నప్పటికైనా, పార్టీ ఏదైనప్పటికైనా ప్రజలకు చాలా కూతవేటు దూరంలో ఉన్న నవీన్ అన్న అంటే పలికే వాళ్ళకు ఫోన్ లో ఎదురుగా వచ్చినా ఏది చేసినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మనిషి నవీన్ అన్న. పొజిషనే కావాలని కాదు, 100% నవీన్ డెవలప్ చేస్తాడు. అధికారం లేకుంటే ఇంత చేసిండే, అధికారం ఇస్తే ఇంకెంత చేస్తాడు ఆయన. నమస్తే అండి. నమస్తే. నా పేరు వర్ష. ఇప్పుడు 11వ తారీఖున జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిపోతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఒక యువకుడు నవీనన్న గెలిస్తే బాగుంటది అనేసి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏం చెప్తారు? ఎందుకనంటే నవీనన్న ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళ కుటుంబం ప్రజాక్షేత్రంలో ఉంది. మరి వీళ్ళు ఈ రోజు మాట్లాడే వాళ్ళు ప్రజల సమస్యల పైన పోరాడారు. ఎన్ని రోజులైనా 10 ఏళ్ళు ఎలా అయినా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. మరి ఈనాడు మేము ఇవి డెవలప్మెంట్ చేశాము అనేసి ఎందుకు ప్రజలలో అడుగుతలేరు ఓట్లు? కాంగ్రెస్ ని అంటున్నారు. మరి మీరు 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు, మరి మీరు చేసిన అభివృద్ధి పథకాలు మరి మీరు ప్రజలకి చూపించి మాకు ఓట్లేయండి అనేసి ఎందుకు అడుగుతలేరు వాళ్ళు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటూనే ఉన్నారు అందరూ. అంటే అక్కడ రాజకీయ నాయకులు కాదు, రైతులు కానీ లేకపోతే ఆటో వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా మాట్లాడుతున్నారు. మరి లేదా అలాంటి వ్యతిరేకత ఎక్కడ లేదు. ఎందుకంటే ఏ విషయం లేదంటారు? ఏ విషయంలోనైనా లేదు. ఎందుకు అనంటే రేవంత్ అన్న సీఎం అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో హామీలు ఇచ్చిన దగ్గర వరకు అన్ని ప్రతి ఒక్కటి నెరవేరుస్తూనే ఉన్నారు. ఇంకా టైం ఉంది, ఇంకా 3 years ఉంది గవర్నమెంట్. ఇంకా 3 years లో చేస్తారనే హోప్ ప్రజల్లో ఉంది. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ నే గెలిపియాలి. అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ పరంగా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. జూబ్లీహిల్స్ లో 10 ఏళ్ళు ఎలా అయినా ఎవరు డెవలప్మెంట్ చేయలేదు, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఒక యువకుడు నవీనన్నని గెలిపిస్తే ప్రజలు గాని నవీనన్నని గెలిపిస్తే మా అభివృద్ధి అవుతుంది అనేసి జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆల్రెడీ నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్ లో పోటీ చేయడం జరిగింది. ఒకసారి ఎంఐఎం పోటీనా, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. 2 సార్లు ఓడిపోయాడు. మరి 3వ సారి గెలిచే అవకాశం ఉందంటారా?
పక్కా ఉంది. ఎక్కడ ఏ గల్లీ పోయినా కూడా నవీన్ అన్న పేరే చెప్తుండ్రు కదా. చిన్న పిల్లగాడు లాంటి వాడు కూడా మాకు నవీన్ అన్న తెలుసు, మా ఇంటికి వచ్చిండు నవీన్ అన్న, మాకు హెల్ప్ చేసిండు, మాకు 10,000 ఇచ్చిండ్రు, 20,000 ఇచ్చిండ్రు, మాకు ఏది కావాలంటే అది హెల్ప్ చేస్తుండు, ఏ నైట్ అయినా మేము ఫోన్ చేస్తే మాకు రెస్పాండ్ అవుతుండు అని ప్రతి చిన్న పిల్లగాడు లాంటి వాడు కూడా చెప్తుండ్రు. కానీ వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? అంటే చూసుకున్నట్టయితే గతంలో ఒకసారి ఫ్యామిలీకి ఒక పేరుంది, రౌడీ షీటర్ అని చెప్తారు. మొన్న నామినేషన్ ప్రక్రియలో కూడా 1,00,000 మంది వస్తే వేరే నాయకులు కూడా వీళ్ళు రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ టీం అంతా వచ్చిందన్నట్టుగా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? నువ్వు ప్రజలనే రౌడీ షీటర్ అంటున్నావు, మరి నువ్వెంత పెద్ద రౌడీ షీటర్ అయితే నువ్వు ఈ రోజు ప్రజలను అంటున్నావు, మరి రౌడీ షీటర్లనే నీ పార్టీలోకి జాయిన్ చేసుకుంటున్నావు కదా కేటీఆర్. మరి దీన్ని బట్టి చూస్తే నువ్వు రౌడీ షీటర్వే, నీ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా రౌడీ షీటర్లే కదా. రౌడీ షీటర్లు అనే ముందు గుర్తు పెట్టుకో, నీకు ముందుంది ముసళ్ళ పండుగ. జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు ఊరుకోరు, నువ్వు జూబ్లీహిల్స్ ప్రజలని రౌడీ షీటర్లు అంటున్నావు. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రౌడీ షీటర్లు అవుతారా కేటీఆర్? సార్ చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్తారు? నవీన్ తరపున నవీన్ యాదవ్ గెలిస్తే ఎలా ఉండబోతుంది జూబ్లీహిల్స్ పరిస్థితి? జూబ్లీహిల్స్ ప్రజలారా ఒకటి చెప్తున్నా, నవీన్ అన్నని గెలిపించుకుందాం. ఎందుకంటే ఒక యువకుడు మన జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు డెవలప్మెంట్ పరంగా గాని, నిధుల పరంగా గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో నవీన్ అన్న గెలిస్తే రేపు ఫ్యూచర్ లో ఒక యూత్ కి అనేసి డెవలప్మెంట్ గాని ప్రతి ఒక్కటి నవీన్ అన్న చేస్తాడనేసి నమ్ముతున్నాము. మీరు కూడా 11వ తారీఖు నాడు నవీన్ అన్నకి ఓటు వేయండి. థ్యాంక్ యూ. నమస్తేనా? నమస్తే. మీ పేరు? నా పేరు దొంతి వినోద్ కుమార్ గౌడ్, ఓబీసీ సిటీ కాంగ్రెస్ ఎక్స్ కో కన్వీనర్ ని. ఓకే, 11వ తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటారు? గెలిస్తే ఏం జరగబోతుంది అసలు? ఈ రోజు రాష్ట్రం అంతా బీసీల వే నడుస్తుంది. అదే విధంగా జూబ్లీహిల్స్ గడ్డ పైన కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు, బడుగు బలైన వర్గాల అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ కుమార్ యాదవ్ ను 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు. అంటే ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు అసలు? కాంగ్రెస్ తరపున కూడా కొంచెం వ్యతిరేకత ఉంది, సంక్షేమ పథకాలే కానీ లేకపోతే రైతు బంధు కొన్ని విషయాల మీద వ్యతిరేకత ఉంది, హైడ్రా మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది. ఈ జూబ్లీహిల్స్ గల్లీ నుండి బస్తీ వరకు, బస్తీ నుండి పెద్ద కాలనీల వరకు అందరి కుటుంబాలకు సాయం చేసిన వాళ్ళు చిన్న సిరిసేలం యాదవ్ అన్న 40 ఏళ్లుగా ఏ పార్టీలో లేకున్నా పీజేఆర్ ఎంబడుండి సంక్షేమ పథకాలను అందిస్తుండు. ఆయన స్వచ్ఛందంగా ప్రతి బీదవాడికి సాయాన్ని, ఆర్థిక సాయాన్ని, తనకు తోచిన సాయాన్ని అందజేస్తుంటే ఈ రోజు నవీన్ కుమార్ యాదవ్ ఒక విద్యావంతుడు, ఒక క్రీడాకారుడు, ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ కు అధ్యక్షత కూడా వహించాడు. అంతా విద్యావంతుడే కాదు, బీద వాళ్ళ ప్రతి గుండెల్లో చిన్నవాడి నుంచి వృద్ధుడి వరకు అందరిని ప్రేమతో పలకరించి ప్రేమతో ఉండేవాడు. తప్పకుండా నవీన్ కుమార్ యాదవ్ 1,00,000 మెజార్టీతో విజయం సాధిస్తున్నారు.